న్యాయ నిర్ణేతలకు మరియు నా ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు నేను ప్రసంగించబోయే అంశం ఏమిటంటే సుస్థిరత, గాలి, నీరు మరియు నేల కాలుష్యం అనేది మానవుడి మానసిక ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో నేను ఈరోజు ప్రసంగించదలుచుకున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుస్థిరత అంటే ఏమిటంటే సహజ వనరులను ఉపయోగించుకుంటూ తర్వాత వచ్చేటువంటి భవిష్యత్తు తరాలకు వాటిని అందించడం, వాటిని ఉపయోగించుకొని సహజ వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి చేసుకుంటూ తర్వాత వచ్చేటువంటి భవిష్యత్తు తరాలకు వాటిని అందించడం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేడు మానవుడు చేసేటువంటి కార్యకలాపాల వల్ల సహజ వనరులు అనేవి కలుషితమైపోతున్నాయి. ఏ సహజ వనరులు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాలి, నేల మరియు నీరు, ఇవి మూడు కూడా ఒక మానవుడు సాధారణంగా నివసించడానికి కావలసినటువంటి ఈ మూడు సహజ వనరులుగా పరిగణించవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మానవుడు చేసే కార్యకలాపాల వల్ల గాలి కానీ, నీరు కానీ మరియు నేల కానీ కాలుష్యమైపోతున్నాయి. ఈరోజు గాలి కాలుష్యం అనేది ముఖ్యంగా పరిశ్రమల నుంచి వెలువడేటువంటి వాయువులు కానీ మరియు వాహనాల నుంచి వెలువడే పొగ, ప్లాస్టిక్ తగలబెట్టినప్పుడు వచ్చేటువంటి పొగ, వివిధ రకాలమైనటువంటి క్రియలు జరపడం వల్ల వాయు కాలుష్యం అవుతుంది. వాయువు అనేది ఎప్పుడైతే కాలుష్యం అవుతుందో, కాలుష్యమైనప్పుడు పర్యావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అనే మూలకాలతో కలిసినప్పుడు, అది చర్య జరిగినప్పుడు, మానవుడు తీసుకున్నప్పుడు అది మానవుడి ఊపిరితిత్తులపై మరియు మానవుడి మానసిక ఆరోగ్యంపై అది చాలా ప్రభావం చూపడానికి ఆస్కారంగా ఉంటుంది. వీటిని సుస్థిరంగా చేసుకోవడానికి ఏంటంటే మొక్కలను నాటడం మరియు వాహనాలకు బదులుగా సైకిల్ మరియు ఏదైతే మన పూర్వకాలపు పద్ధతులు ఉన్నాయో వాటిని వినియోగించుకోవటం. తర్వాత చూసుకున్నట్లయితే ఇక నీరు కాలుష్యం. నీరు అనేది ఒక మానవుడు నివసించడానికి, పశుపక్షాదులు ఏదైనా కూడా భూమండలం మీద ఏ పక్షి, ఏ జంతువు, ఏ మానవుడైనా నివసించడానికి ముఖ్య అవసరంగా పరిగణించేది ఏంటంటే నీరు లేకపోతే మానవుడి జీవనమే అసంభవం. నీరు అనేది ఒక మానవ జీవనానికి మూలాధారం. కాబట్టి నీరుని మానవుడు రోజు రోజుకి పెరుగుతున్న అభివృద్ధిలో భాగంగా వాటిని క్రమానుసారంగా కాలుష్యం చేసుకుంటూ పోతున్నారు. ఏ నీరైతే మనం జీవించడానికి అవసరమైనయో వాటిని కాలుష్యం చేయడం వల్ల జీవరాశులు మరియు ఏవైతే నీటి మీద ఆధారపడి జీవిస్తున్నాయో వాటి యొక్క ప్రాణాలకే ముప్పు తెచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నీరు పరిశ్రమలలో నుంచి రిలీజ్ అయ్యే వ్యర్థాలను నదులలో, సరస్సులలో కలపటం మరియు వ్యవసాయానికి ఏ అయితే రసాయన మందులు వాడతారో వాటిని నీళ్ళల్లో కలపటం మరియు ప్లాస్టిక్ని నీటిలో పారివేయటం, ఇటువంటి క్రియలు మొత్తం కూడా నీటిని కాలుష్యం చేయడానికి దోహదపడుతున్నాయి. చూసుకున్నట్లయితే వీటిని నివారించడానికి సుస్థిరంగా మొక్కలను నాటడం మరియు వర్షపు నీరు, ఏదైతే ప్రకృతిచే సిద్ధించినటువంటి వర్షపు నీరు ఉంటుందో వాటిని కొన్ని మెథడ్ల ద్వారా, పద్ధతుల ద్వారా వర్షపు నీటిని ఒక చోట నిల్వ ఉంచుకొని, చెరువుల దగ్గర కానీ ఏదైనా నిల్వ ఉంచుకొని వాటర్ని యూజ్ చేసుకోవటం. మరియు చూసుకున్నట్లయితే నీటిని పాత పద్ధతిలో మిషన్ కాకతీయ లేదా మన ఊరు మన చెరువు అటువంటి పద్ధతులలో ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో డ్రైనేజ్ వాటరు మరియు వివిధ రకాలైనటువంటి ఏవైతే నీరు వాడకానికి ఉన్నటువంటి నీరు మూసీ నదిలో కలుస్తుందో, మూసీ నది నీళ్లు మొత్తం కూడా కలుషితమైపోయాయి. అవి కలుషితం కావడం వల్ల కనీసం తాగటానికి కాదు కదా, ఇంట్లో వాడకానికి కూడా పనికి రావట్లేదు. అభివృద్ధి అంటూ అభివృద్ధినే చూస్తున్నారు కానీ దాని తర్వాత వచ్చేటువంటి పరిణామాలను ఒక్కరూ కూడా అంచనా వేయట్లేదు. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడవది నేల కాలుష్యం. నేల అనేది ఒక వారసత్వంగా వస్తున్నటువంటి సంపద. భూమి ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. ఆ నేల అనేది మన తినటానికి, జీవించటానికి, ఆహారం పండించుకునటానికి ఉపయోగిస్తున్నాం. నేడు భూమిని నమ్ముకున్నది, నేల తల్లిని నమ్ముకున్నది ఎవరయ్యా అంటే రైతు. అటువంటి రైతే ఏదైతే ఫెర్టిలైజర్స్ మరియు రసాయనిక మందులు, ఎరువు మందులు, పురుగు మందులు అంటూ ప్రతి ఒక్కటి కొట్టుకుంటూ నేల తల్లిని నమ్ముకున్న రైతే నేలకు అన్యాయం చేస్తుంటే ఎక్కడ ఉన్నది మానవాదం? ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే సేంద్రియ పద్ధతులు, ఒకప్పుడు చూసుకున్నట్లయితే మన తాతలు, మన నాన్న వాళ్ళ తాతలు వాళ్ళు ఒకప్పుడు సేంద్రియ పద్ధతులను ఉపయోగించేవాళ్ళు. కానీ సేంద్రియ వ్యవసాయం అనేది పర్యావరణానికి కానీ నేల తల్లికి కానీ ఎటువంటి హానిని కలిగించదు. కానీ ఈ రోజుల్లో ఏదైతే చేస్తున్నారో వ్యవసాయం, ఏ చిన్న పురుగు వచ్చినా, ఏ చిన్న
గడ్డి వచ్చినా కూడా గడ్డి మందులంటూ పురుగు మందులంటూ రసాయనాలను వాడుతూ వాటిని కాలుష్యం చేస్తున్నారు. కానీ దాని యొక్క ప్రభావం అనేది ఒక మానవుడి మానసిక మరియు శారీరక ఆరోగ్యం మీదనే ఆధారపడి ఉంటుంది. చూసుకున్నట్లయితే శబ్ద కాలుష్యం మరియు వివిధ రకాలైన కాలుష్యాలు చేయటం వల్ల మానవుడి నిద్ర మరియు రుగ్మతలకు కారణంగా ఉంటుంది. ఎప్పుడైతే మన మానవుడు రుగ్మతల కారణంగా నిద్ర మరియు వివిధ రకాల వాటికి దూరమైపోతాడో, మానవుడు అనేవాడు ఒక నిద్రని ఎప్పుడైతే కోల్పోతాడో వాడు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండలేడు. కానీ వీటన్నిటిని చూసుకున్నట్లయితే ఒక చిన్న నాకు కవిత గుర్తుకొచ్చింది. అవనిని రక్షిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వనరుల్ని కాపాడుతూ మరియు బంధాన్ని ప్రేమిస్తూ అనుబంధాన్ని గెలుస్తూ హృదయాలను గెలుస్తూ మన తర్వాత వచ్చే తరాలకు వనరుల్ని అందిస్తూ గెలుస్తూ వద్దాం. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు. నా పేరు గౌతమ్. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక పేరున ధన్యవాదాలు.